లాక్డౌన్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ మూవీ గురించి ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే అనుపమ జాబ్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది, బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సో ఒకసారి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్కి కాల్ చేసి మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉంటే చూడని అడుగుతుంది. నైట్ బీచ్లో మా ఆఫీస్ వాళ్ళ పార్టీ ఉంది, అక్కడికి రా మా హెచ్ఆర్తో మాట్లాడి చూద్దామని అంటుంది. ఇంకా అనుపమ ఆ పార్టీకి వెళ్ళాక ఏం జరిగింది, ఈ పార్టీ తర్వాత అనుపమ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది అనేదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. సినిమా స్టార్ట్ అవడంతోనే మూవీ యొక్క టోన్ ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మూవీలో ఉన్నవి తక్కువ క్యారెక్టర్స్ అయినా ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మనం కూడా చాలా బాగా కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్స్ కి. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఎమోషనల్ గా అండ్ ఫ్యూ కామెడీ ఎలిమెంట్స్ తో సరదాగా వెళ్ళిపోతుంది. ఇంకా మూవీలో ఇంటర్వెల్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఎక్సలెంట్గా అనిపించింది. అసలు అనుకోలేదు ఇలా జరుగుతుందని. ఈ ఇంటర్వ్యూలో అయితే మూవీ టైటిల్కి జస్టిఫికేషన్ చేస్తారు కరెక్ట్గా. ఇంకా నేను ఈ ఇంటర్వ్యూలు చూసి సెకండ్ హాఫ్ ఇంకా పీక్స్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా మూవీని చాలా రియలిస్టిక్ వేలో అండ్ చాలా గ్రౌండెడ్గా తీసుకుని వెళ్తారు ప్రతి ఒక్క ప్రొసీడింగ్స్ని. ఎలానంటే లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో సేమ్ అలానే రియాలిటీకి చాలా దగ్గరగా చూపిస్తారు ప్రతి ఒక్క ప్రొసీడింగ్స్ని. నేను సెకండ్ హాఫ్లో చాలానే ఎక్స్పెక్ట్ చేశా, బట్ డైరెక్టర్ ట్రీట్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఈ సెకండ్ హాఫ్ అయితే మొత్తం అనుపమ ఆ ప్రాబ్లమ్ని ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది అనే దాని మీద ఉంటుంది, ఒక టిపికల్ ట్రామా లాగా. ఇంకా మూవీలో క్లైమాక్స్ అయితే వామ్మో, డైరెక్టర్ ఎలా ఎండ్ చేస్తాడని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంట్రా మనుషులు ఎలా కూడా ఉంటారని అనిపించింది. చాలా సెన్సిటివ్ టాపిక్ మీద ఉంటుంది క్లైమాక్స్ అయితే, బట్ డైరెక్టర్ చాలా బాగా డీల్ చేశారు. ఏదైనా కానీ ఆ క్లైమాక్స్ చూసాక ఒక 10 minutes పాటు అలా ఉండిపోయా క్లైమాక్స్ గురించి ఆలోచిస్తూ. అంతలా ఎఫెక్ట్ చేసింది నన్ను. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా న్యాచురల్ గా అనిపించింది. మెయిన్గా అనుపమది అయితే ఎక్సలెంట్గా అనిపించింది. క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్టుగా అనిపించింది. ఇంకా బీజిఎమ్స్ అయితే స్టోరీలో ఉన్న ఇంటెన్సిటీని చాలా బాగా ఎలివేట్ చేస్తాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. మస్ట్ వాచ్ అని చెప్తా ఈ మూవీని. రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఇంకా మీలో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.